వాళ్ళు 355కి ఎట్లా ఇస్తున్నారు మరి మనం చెప్పినట్టు 1800కి ఇవ్వాలి కదా. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇందులో కల్తీ కలుస్తుంది. ఎస్, కల్తీ కలిసి ఉండాలి. ఏది డాల్డా కలిపి ఉండాలి దానికి. అదే జంతు వ్యర్థాలు. ఇక్కడ సమస్య ఏంటంటే కల్తీ కలవలేదంటలేదు ఎవడు. జంతు వ్యర్థాలు కలిసాయంటే జంతువులకు సంబంధించినటువంటి నూనె కొవ్వు దీనికంటే భారీ కాస్ట్లీ ఉంటుంది. ఆవుకి సంబంధించినటువంటి కొవ్వుతో నూనె అయినా లేకపోతే చేపకి సంబంధించినటువంటి నూనె అయినా దీనికంటే కాస్ట్ ఎక్కువ కదా. అది ఎట్లా కలుపుతారు అన్నదే కదా ఇక్కడ పాయింట్. అదే జరిగితే కుట్ర అన్నది కదా అసలు పాయింట్. అది నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎటుకెటుకో తీసుకెళ్లాలనుకుంటారు. నిజం అయితే కనుక ఖచ్చితంగా కల్తీ కలిసి ఉండాలి. అది డాల్డా కలవడానికి అవకాశం ఉంది. కలిసింది అన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు చెప్పిందే ఆ పాయింట్. దాన్ని తర్వాత కాలంలో మళ్ళీ మనం జంతువుల వైపుకి తీసుకువెళ్ళడం వల్లనే ఈ ఉదంతం అంతా వచ్చింది. ఎప్పటికైనా పత్రికలు కొంచెం మనం దేవదేవుడికి సంబంధించినటువంటి అంశం, దేవుడి ప్రసాదంతో ముడిపడి ఉన్న అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాస్త బాధ్యతగా రాయగలిగితే బాగుంటుంది. కల్తీ జరగలేదని ఎవడంటలేదు. కల్తీ జరిగితే డాల్డా జరగాలి. అది ఆటోమేటిక్గా ప్రతిసారి జరుగుతుంటే వాటిని తిప్పి పంపించడాలు జరుగుతూ ఉంటాయి. మంచిగా ఉన్నదాన్ని ఉంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య మనం చెప్పింది జంతువులకి సంబంధించిన నూనెలు అన్నటువంటిదే. అది దారుణమైనటువంటిది. అది నిజమా? అవి కలిస్తే ఈ రేటుతో ఇవ్వగలుగుతారా? అది కాదు అసలు పాయింట్. దాన్ని కొంచెం అంటే ఇది దెబ్బ తగలగానే అటు పక్కకి కవర్ చేయడానికి ఇంకొక కవరప్ స్టోరీ ప్రిపేర్డ్గా ఉందన్నమాట. అయితే వైభవంగా